నమస్తే గాయస్. ఈరోజు అయితే మనము ఒక మ్యాథ్స్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఓపెనింగ్ దిస్ వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఇలాంటి మంచి మంచి న్యూస్లు, అప్డేట్లు, గాసిప్స్ ఏ ఉన్నా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఇస్ సాయి కుమార్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ది లెజెండరీ డైరెక్టర్ అయినటువంటి క్రిస్టఫర్ నోలాన్ నుంచి అయితే ది ఆడిసీ అనే మూవీ అయితే రాబోతోంది. ఈ మూవీ గురించి ఉన్న అప్డేట్లు, ఇంకా ఈ మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది. ఆ టీజర్లో ఏం డీటెయిల్స్ ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది క్రిస్టఫర్ నోలాన్ అంటే అందరికీ తెలిసిన వారే. మూవీ లవర్స్ ఎవరున్నా ఖచ్చితంగా ఆయన పేరు తెలియని వాళ్ళు అయితే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. క్రిస్టఫర్ నోలాన్ అనేవారైతే మీరు ది ఇన్సెప్షన్ మూవీ అయినా కానీ, ఇంకా ది ఇంటర్స్టెల్లార్ మూవీ కానీ, ఇంకా ఓపెన్ హేమర్ మూవీ కానీ, ఇలాంటి మూవీలన్నీ తీసింది క్రిస్టఫర్ నోలాన్ గారే. ఆయన సినిమాటిక్ విజన్ అలా ఉంటుంది. ఆయన ఒక సినిమా తీశారంటే దాంట్లో మ్యాక్సిమం సీజీ అయితే వాడరు. ఇది చాలామంది మూవీ లవర్స్కి ఆల్రెడీ తెలుసు. కాకపోతే ఇప్పుడు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తా ఉన్నాను. ఇంకా నెక్స్ట్ ఈ మూవీ విషయానికి వచ్చేస్తే, ది ఆడిసీ అనే ఈ మూవీ విషయానికి వచ్చేస్తే మాత్రం, ఈ మూవీ అయితే ఒక గ్రీక్ పురాణాల నుంచి, గ్రీక్ వాళ్ళకి సంబంధించినటువంటి పురాణాల నుంచి అయితే ఈ మూవీ ఇన్స్పిరేషన్గా తీసుకొని తీస్తూ ఉన్నారు. కాకపోతే ఆ పురాణాల్లో ఏముందో అదైతే మన క్రిస్టఫర్ నోలాన్ అన్న అయితే తీయడు, అది మనకు తెలిసింది. కాకపోతే ఈ ట్రైలర్ చూసిన తర్వాత, ట్రైలర్ అయితే రిలీజ్ అయిందని చెప్పా కదా, ఆ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయని చెప్పాలి. ఎందుకంటే ఆ ట్రైలర్లో ఒక ఒంటికన్ను రాక్షసుడు అనే లాంటిది, ఒక చిన్న బేబీ లాగా ఒక ఒంటికన్ను రాక్షసుడు ఈ టైప్లో అయితే ఒకటి ఉంది కదా, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది. దీన్ని అయితే CGI చేయలేదంట. నేనైతే షాక్ అయినా చదివినప్పుడు. నిన్న ఒక ఆర్టికల్ అయితే వచ్చింది, CGI అసలు చేయలేదంట. దానికోసం ఒక బొమ్మనే పెద్ద క్రియేచర్ లాగా క్రియేట్ చేసి, ఆ బొమ్మకి హ్యాండ్స్, లెగ్స్ మూవ్ అయ్యేలాగా పెట్టి ఆ విజువల్స్ అయితే షూట్ చేసి దానికి కొంచెం VFX అయితే యాడ్ చేసినట్లు ఆ ఆర్టికల్లో అయితే ఉంది. అది మన ఇండియన్ ఆర్టికల్లోనే నేను చదివాను. క్రిస్టఫర్ నోలాన్ అన్న గురించి మనకు తెలిసిందే. మనకు వద్దు CGI, VFXలు ఇవన్నీ మనకు వద్దు అంటాడు. ఎందుకంటే ఆయనకి రియలిస్టిక్గా కనపడాలంట. ఆ ఓపెన్ హ్యామర్లో బాంబు వేలేదానికి నిజంగానే ఒక గ్రౌండ్లో పోయి బాంబు వేసి లేపేశాడు. ఈ మారుంటాడు క్రిస్టఫర్ నోలాన్ అన్న. అందుకే సినీ లవర్స్ అందరికీ క్రిస్టఫర్ నోలాన్ అయితే ఆల్రెడీ సుపరిచితుడే అనేసని నేను ఫస్ట్లో వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను. ఇంత యాంటిసిపేటెడ్గా వస్తున్న ది ఆడిసీ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత, ట్రైలర్లో కొన్ని డీటెయిల్స్ అయితే నేను గమనించాను. ఏంటంటే ఒక రాజు లేదంటే ఒక యోధుడు ఒక యుద్ధం చేసిన తర్వాత తిరిగి తన రాజ్యానికి, తన భార్య అయిన ఫెనలోఫ్, అది ఏందో పేరు నోరు తిరగట్లేదు, ఫెనలోఫ్ దగ్గరకి, ఇంకా తన కొడుకు దగ్గరకి తిరిగి వెళ్ళడానికి చేసే ప్రయాణ సాహసం గురించి ఈ మూవీ ఉండబోతున్నది అనేసి అని క్లారిటీగా మనకు ట్రైలర్లో అయితే క్రిస్టఫర్ నోలాన్ అన్న అయితే చూపించేశాడు. మన వాళ్ళు అయితే ట్రైలర్ కోసం అయితే ఏం చెప్పాలి, ఇంకా ఒక ఈవెంటు, ఇంకా ఒక పెద్ద హంగామా చేసేవాళ్ళు. మన క్రిస్టఫర్ నోలాన్ అయితే సింపుల్గా యూట్యూబ్లో రిలీజ్ చేసేసాడు. కాకపోతే అనౌన్స్మెంట్ కూడా పెద్దగా ఏమి లేదంట. ఒక్క అనౌన్స్మెంట్ చేశాడు, పలానా టైంకి పలానా డేట్కి ఈ ట్రైలర్ అయితే యూట్యూబ్లో రాబోతున్నది అనేసి అని. అదే టైంకి అదే డేట్కి ఖచ్చితంగా కన్ఫామ్గా అయితే పోస్ట్ చేశారు. ఆ విధంగా క్రిస్టఫర్ నోలాన్ అయితే ఈ టీజర్, ది ఆడిసీ అనే టీజర్ని అయితే పోస్ట్ చేశాడు. ఇది చూసిన తర్వాత నేను క్రిస్టఫర్ నోలాన్ గారు మైథాలజీ బేస్డ్ మూవీ, అది కూడా ఒక ఫ్యాంటసీ టైప్ ఫిలిం తీయగలడు అని నిరూపించుకున్నాడని చెప్పాలి. ఆయన ఏదైనా చేస్తాడబ్బా, ఆయన తీసే వాటిని మనం చూడాలంతే. ఆయన ఏదైనా రియలిస్టిక్ లొకేషన్స్లో రియలిస్టిక్గా తీయడానికైతే ఇష్టపడుతూ ఉంటాడు. అది మనకి ఇంకా స్క్రీన్ మీద భయంకరంగా కనపడుతూ ఉంటుంది. వాటికే మనం ఎక్కువ అట్రాక్ట్ అయిపోతూ ఉంటాము. క్రిస్టఫర్ నోలాన్ అన్న ఆ విధంగా అయితే ఈ ది ఆడిసీ ఈ మూవీని కూడా తెరకెక్కిస్తున్నాడు. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను.
ఈ మూవీ అయితే జూలై 17, 2026లో అయితే థియేటర్లోకి రాబోతోంది. మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. జూలై 17 నేనైతే ఈ మూవీకి వెళ్తున్నాను. జూలై 17 ఈవినింగ్ కల్లా మన ఛానల్లో రివ్యూ అయితే పడిపోతుంది. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టండి. నా రివ్యూలు ఎలా ఉంటాయో ఆల్రెడీ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు. కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను థియేటర్లో కూర్చున్నప్పుడు నాకు ఏమనిపించింది మూవీ చూస్తున్నంతసేపు అది మాత్రమే మన ఛానల్లో రివ్యూగా పోస్ట్ చేస్తాను. ఇది మన ఛానల్ రివ్యూ ఒక ఫార్మేట్. నాకేమనిపించిందో అది మాత్రమే మన ఛానల్లో రివ్యూ పడిపోతుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే. ఇంకా ఈ మూవీని అయితే టోటల్గా ఐమాక్స్ కెమెరాల్లోనే షూట్ చేస్తున్నారంట. ఇంకా ఈ మూవీలో యుద్ధ ప్రయాణాలు, ఇంకా సముద్రం మీద ప్రయాణము, రాక్షసులతో పోరాటాలు ఇలాంటివన్నీ మనల్ని మెస్మరైజ్ చేస్తాయి అనేసి నాకు ట్రైలర్ చూస్తున్నాను సేపు అనిపించింది. గైస్ మీకేమనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేను మాట్లాడేదాన్ని ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలంటే కూడా నన్ను వేసుకోండి కామెంట్ సెక్షన్లో. ఖచ్చితంగా అయితే నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. గైస్ మన వాళ్ళు ఎక్కడైనా షూటింగ్ చేయాలంటే ఒక సెట్ వేసి లేదంటే ఒక గ్రీన్ స్క్రీన్నో బ్లూ స్క్రీన్నో వాడి ఆ బ్యాక్గ్రౌండ్ని లేదా సెట్ని అయితే క్రియేట్ చేసుకొని షూటింగ్ చేస్తారు. మ్యాక్సిమం సెట్లలోనూ ఉంటుంది మన షూటింగ్. మన క్రిస్టఫర్ నోలన్ అన్న అందరిలాగా కాదు కదా, కొంచెం డిఫరెంట్ కదా. ఆయన ఏం చేశాడంటే డైరెక్ట్గా గ్రీక్కి వెళ్ళి అక్కడ ఉండేటువంటి లొకేషన్లో అక్కడ ఉండేటువంటి కోటలు ఎలా ఉన్నాయి వీటిని చూసి అక్కడే ఆ రియలిస్టిక్ లొకేషన్లోనే షూటింగ్ తీస్తూ ఉన్నాడంట. ఈ షూటింగ్ అంతా అక్కడ రియలిస్టిక్ లొకేషన్స్లోనే జరిగిందంట. ఈ విధంగా క్రిస్టఫర్ నోలన్ అన్న స్క్రీన్ మీద రియలిస్టిక్ పిక్చరైజేషన్ అయితే మనకు చూపిపోతుంది. అంటే నిజంగా జరిగింది అనేలాగా ఈ స్టోరీని అయితే మనకి స్క్రీన్ మీద చూపిపోతున్నాడు. ఇంకా ఈ మూవీ కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో, నేను ది ఆడిసీ మూవీ కోసం అయితే ఫుల్ ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. జూలై 17 థియేటర్కి ఖచ్చితంగా వెళ్ళిపోతాను. థియేటర్లో నాకు ఏమనిపించిందో రివ్యూ రూపంలో పెడతాను. గైజ్ ఇప్పటి వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ నౌ, లవ్ యూ ఆల్, జై హింద్.